హలో వ్యూయర్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో కర్డ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రాత్రి మిగిలిపోయిన అన్నం కానీ లేదా కూరగాయలు ఏం లేనప్పుడు కానీ ఈ రైస్ని చేసుకోవచ్చు. ముందుగా నేను ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోసుకొని అన్నం ఉడికించి పెట్టుకున్నాను. అన్నం చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్నాను. ఈ మ్యాష్ చేసుకున్న అన్నంలోకి రుచికి తగ్గట్టుగా ఉప్పును తీసుకోవాలి. దాంతోపాటు 4 గరిటెల పెరుగును తీసుకోవాలి. తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. 4 గరిటెల పెరుగుకి నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కలుపుకున్నాను. ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి పక్కకు ఉంచుకోవాలి. అంతలోపు స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయిని తీసుకొని అందులో 1½ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు జీలకర్ర, చిటికెడు ఆవాలను వేసుకోవాలి. అలాగే 4 నుండి 5 మిరియాలను వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. వాటితో పాటు కొన్ని పల్లీలను వేసుకోవాలి. ఇవి బాగా వేగనివ్వాలి, ఎందుకంటే పచ్చి వాసన రాకూడదు కాబట్టి. పల్లీలు లైట్గా బ్రౌన్ కలర్ రాగానే 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకోవాలి. మినపప్పుతో పాటుగా 1 టేబుల్ స్పూన్ కందిపప్పు కూడా వేసుకోవాలి. కాసేపు వేగిన తర్వాత 4 పచ్చిమిర్చీలను కట్ చేసి వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. ఆ పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. ఈ తాలింపు బాగా వేంపుకోవాలి, ఎందుకంటే పప్పు దినుసులు అన్నీ పచ్చివాసన రాకుండా కరకరలాడుతూ అన్నంలో కలుస్తాయి కాబట్టి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పెరుగన్నంలోకి ఈ తాలింపును వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకున్నామంటే కర్డ్ రైస్ రెడీ. ఈ కర్డ్ రైస్ను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ప్రతి ముద్దకి పల్లీలు, శనగపప్పు, మినపప్పు తగులుతుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ కర్డ్ రైస్ రెసిపీని ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ యొక్క ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.